సో ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ మనం హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్లో చూస్తే ఎక్కడెక్కడో ప్లాట్స్ అండ్ వెంచర్స్ వేసి ఉంటాయి. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం వస్తున్నాయి, అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఐటీ పార్క్స్ వస్తున్నాయా, లాంగ్ టర్మ్లో అక్కడ స్కూల్స్ వస్తున్నాయా, హాస్పిటల్స్ వస్తున్నాయా అని చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రోడ్స్. హైదరాబాద్ ఈజ్ కనెక్టెడ్ బై 7-8 హైవేస్. మేడ్చల్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగ్పూర్ హైవే, ఇట్లా మల్టిపుల్ హైవేస్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఆ హైవేస్ అలాంగ్ ద హైవేస్ గ్రోత్ ఉంటుంది. ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో కూడా ఇంటర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవి కాకుండా ఈ హైవేస్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా గ్రోత్ పాయింట్స్. ఈ రోడ్డుకి దగ్గరలో, ఈ హైవేస్కి దగ్గరలో, ఇంటర్సెక్షన్లో, ఈ రేడియల్ రోడ్స్కి మధ్యలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ అఫోర్డబిలిటీని బట్టి, మీ లొకేషన్ ప్రిఫరెన్స్ బట్టి చేయొచ్చు. డెఫినెట్గా సౌతర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోకాపేట వల్ల శంకర్పల్లి టు మోమిన్పేట రోడ్ బాగా పెరుగుతుంది. దీనికి నియర్గా ఉన్న సంగారెడ్డి, మీరు హైయెస్ట్ రెసిడెన్షియల్ డెన్సిటీ ఎక్కువ కూడా బాంబే హైవేలో పెరిగింది రీసెంట్ రికార్డ్స్ చూస్తే. అట్లాగే విజయవాడ హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది, బెంగళూరు హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ట్రిగ్గర్ పాయింట్స్. ఎక్కడైతే ఇండియా మొత్తంలో కూడా వాల్యూస్ కూడా పెరిగినాయి. కమర్షియల్ యాక్టివిటీ, మీకు అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ నియర్ హైవేస్ ఏంటంటే కమర్షియల్ కూడా డెవలప్ అవుతుంది. మీకు పెద్ద రిసార్ట్స్ టైప్ బిల్డ్ చేయొచ్చు. పీపుల్ ఫ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ హైవే కనెక్టివిటీస్ కానీ ఇంటర్సెక్షన్స్, రేడియల్ రోడ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి.